హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనమే డిస్కస్ చేసుకున్నామమ్మా ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ అంటే ఏంటి, ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్లో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది కరెంట్ ఎంత, అదేవిధంగా ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఈఎంఎఫ్ అండ్ కరెంట్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం చేద్దాం, అదే వాల్యూస్ని అంటే నథింగ్ బట్ మనం ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్లో మ్యాథమెటికల్ థియరీ ద్వారా ఏవైతే ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసామో అవే ఈక్వేషన్స్ని ఇప్పుడు వెక్టార్ డయాగ్రామ్ ద్వారా కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సరే, మొన్న ప్రూవ్ చేసినటువంటి ఈక్వేషన్స్ గుర్తున్నాయా? ఐ నాట్ ఈక్వల్ టు ఈ నాట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్, ఇది ఒక ఫార్ములా. అదేవిధంగా ఇంకొక ఫార్ములా ఏంటి, టాన్ ఫై ఈక్వల్ టు ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి బై క్యాపిటల్ ఆర్. ఇంకొక ఫార్ములా ఏంటి, z ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్. ఈ మూడు ఈక్వేషన్స్ని కూడా మనం లాస్ట్ క్లాస్లో ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్లో మ్యాథమెటికల్ థియరీ ద్వారా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇవే ఫార్ములాస్ని మనం ఏం చేయాలి, వెక్టార్ డయాగ్రామ్ని యూస్ చేసి కూడా ప్రూవ్ చేయాలి. సరే, ఏ విధంగా వస్తాయి చూడండి. ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్, ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ ఏమేమి తీసుకుంటాం, ఎల్ అంటే ఇండక్టరు, సి అంటే కెపాసిటరు, ఆర్ అంటే రెసిస్టర్. ఇండక్టర్, కెపాసిటర్, రెసిస్టర్, సిఆర్. ఈ మూడింటిని ఏం చేస్తాం, మనం ఒక ఆల్టర్నేటింగ్ సోర్స్కి ఇస్తాం. ఇవ్వండి, ఈ ఆల్టర్నేటింగ్ సోర్స్ యొక్క ఈఎంఎఫ్ ఎంత, ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఒమేగా టీ. ఇది మనం తీసుకుంది ఆల్రెడీ. ఇప్పుడు మనం ఏం చేయాలి, వెక్టార్ డయాగ్రామ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి. సరే, వెక్టార్ డయాగ్రామ్ ద్వారా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. సరే, వెక్టార్ డయాగ్రామ్లో మీకు ఆల్రెడీ మన ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పడం జరిగింది ఆల్రెడీ లాస్ట్లో. ఇండక్టర్లోనేమో కరెంట్ అనేది వెనకుంటుంది, ఈఎంఎఫ్ అనేది ముందుంటుంది. అంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది ఇండక్టర్ ఈజ్ లీడ్స్ ది కరెంట్ బై 90 డిగ్రీస్. ఇండక్టర్లో వోల్టేజ్ అనేది కరెంట్ కంటే 90 డిగ్రీలు ముందుంటుంది. అదేవిధంగా కెపాసిటర్కి వస్తే కెపాసిటర్లో కరెంట్ అనేది ముందుంటుంది. ఇన్ కెపాసిటర్ కరెంట్ లీడ్స్ ది వోల్టేజ్ బై 90 డిగ్రీస్. ఇండక్టర్లోనేమో వోల్టేజ్ ముందుంటుంది, కెపాసిటర్లోనేమో కరెంట్ ముందుంటుంది. మరి అదేవిధంగా రెసిస్టర్లోకి వస్తే రెసిస్టర్లో ఏమవుతుంది, రెండు కూడా సేమ్ ఫేజ్లో ఉంటాయి. బోత్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఆర్ ఇన్ ది సేమ్ ఫేజ్. మనం ఈ ఇండక్టర్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని ఈఎల్ అనుకుందాం, కెపాసిటర్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని ఈసి అనుకుందాం, అదేవిధంగా రెసిస్టర్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ని ఈఆర్ అనుకుందాం. సరే, ఇప్పుడు ఈ ఈఎల్, ఈసి, ఈఆర్ ఈ మొత్తాన్ని కూడా మనం రాయాలి. సరే, ఏ విధంగా రాయాలి, ఓమ్స్ లాని ఉపయోగించుకొని రాస్తాం. ఫ్రమ్ ఓమ్స్ లా, ఓమ్స్ లా నుంచి మనం ఏం చెప్పుకోవచ్చమ్మా, పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్, లేకపోతే దీన్ని వోల్టేజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ రాయొచ్చు, లేకపోతే ఈఎంఎఫ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ రాసుకోవచ్చు. సరే, ఇక్కడ వోల్టేజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని రాస్తున్నాను ఈ ఫార్ములా ప్రకారం. ఓకే, ఫస్ట్ ఇండక్టర్కి రాద్దాం. ఇండక్టర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ ఎంత, ఈఎల్. కాబట్టి ఇక్కడ ఈఎల్ ఈక్వల్ టు నెక్స్ట్ కరెంట్. కరెంట్ అనేది మూడిట్లో కూడా ఒకే విధంగా వెళుతుంది కాబట్టి ఆ వాల్యూని నేనేమనుకుంటున్నాను, ఐ అనుకుంటున్నాను. అయితే మనకి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది కరెంట్ కావాలనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం రాయాలి, ఐ నాట్ అని రాసుకోవాల్సి ఉంటుంది. సరే, జనరల్గా కరెంట్ సింబల్ ఐ కాబట్టి మనం ఐ అనేటువంటి సింబల్తో రాశాను. నెక్స్ట్ రెసిస్టెన్స్ అన్నాం. రెసిస్టెన్స్ అంటే ఇండక్టర్ వల్ల కరెంట్కి వచ్చేటువంటి అపోజిషన్, నథింగ్ బట్ ద అబ్స్ట్రక్షన్ ఆఫర్డ్ బై ది ఇండక్టర్ టు కరెంట్. కరెంట్ అనేది వెళ్లకుండా ఇండక్టర్ అనేది ఎంతవరకు వ్యతిరేకిస్తుందో దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. ఇండక్టర్ వల్ల వచ్చేటువంటి రెసిస్టెన్స్ని మనం ఏమని పిలుస్తాం, ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాం. ఆ ఇండక్టివ్ రియాక్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటి, ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎల్ ఒమేగా. దాని ప్రకారంగా మనం ఇక్కడ ఎల్ ఒమేగా అని రాసుకున్నాం, ఐ ఇంటూ ఎల్ ఒమేగా. ఇదే విధంగా కెపాసిటర్ దగ్గర తీసుకున్నట్లయితే కెపాసిటర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ ఎంత, ఈసీ. కాబట్టి ఈసీ ఈక్వల్ టు, ఇదేమో ఇండక్టర్ కమ్మ, ఫర్ ఇండక్టర్ ఇది
ఫర్ కెపాసిటర్. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది కెపాసిటర్ ఈసీ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని రాయాలి. ఈ మూడు కూడా సిరీస్ సర్క్యూట్లో ఉన్నాయి కాబట్టి మూడిట్లో కూడా ఒకే కరెంట్ అనేది వెళుతుంది కాబట్టి ఇక్కడ నేను ఐ అని రాసుకుంటున్నాను. ఎల్ ఒమేగా అన్నాం. ఎల్ ఒమేగా అంటే ఏంటి? ఇండక్టర్లో వచ్చినటువంటి రెసిస్టెన్స్ని ఇండక్టివ్ రియాక్టెన్స్తో తెలియజేస్తాం. ఆ ఇండక్టివ్ రియాక్టెన్స్కి XL = L ఒమేగా అని రాస్తాం. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే మీకు ఇక్కడ I × XL అని కూడా రాసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా ఇక్కడ కెపాసిటర్లో కూడా కరెంట్ కెపాసిటర్ వల్ల కూడా ఎంతో కొంత రెసిస్టెన్స్ అనేది వస్తుంది. కెపాసిటర్ వల్ల వచ్చేటువంటి రెసిస్టెన్స్ని మనం ఏమని పిలుస్తాం? కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటాం. కెపాసిటివ్ రియాక్టెన్స్ సింబల్ ఏంటి? XC. XC = 1/C ఒమేగా. అదేవిధంగా ఇప్పుడు రెసిస్టర్ దగ్గర కూడా రాద్దాం. రెసిస్టర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ని ఏమనుకున్నాం మనం? ER అనుకున్నాము. కాబట్టి మనం ఏం రాయాలి? ER వోల్టేజ్ ER = కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. కరెంట్ ఎంత? మూడు సిరీస్లో ఉన్నాయి కాబట్టి మూడిట్లో సేమ్ కరెంట్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ I అనేటువంటి వాల్యూనే రాస్తున్నాను. I ఇంటూ నెక్స్ట్ రెసిస్టెన్స్ రాయాలి. రెసిస్టెన్స్ ఎంత? R. కాబట్టి ER = IR అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం వెక్టార్ డయాగ్రామ్ని గీద్దాం. వెక్టార్ డయాగ్రామ్ ఎలా గీయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ డైరెక్షన్లో మనకి I అనేటువంటి కరెంట్ వెళ్తుంది అనుకుందాం. అంటే ఈ సర్క్యూట్లో వెళ్తున్నటువంటి కరెంట్ ఈ కరెంట్ నేను ఈ డైరెక్షన్తో ఇండికేట్ చేశాను. ఓకే, ఐతో ఇండికేట్ చేశాను. దీన్ని ఏమనుకుందాం? OA అనుకుందాం. ఓకే, మనం ఫస్ట్ వోల్టేజ్ తీసుకున్నాం. ఇందాక ఏం చెప్పాను? ఇండక్టర్లో వోల్టేజ్ అనేది కరెంట్ కంటే 90 degrees ముందు ఉంటుందని చెప్పా. కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది. వోల్టేజ్ EL అనేది నథింగ్ బట్ ఇండక్టర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ EL అనేది ఈ కరెంట్ కంటే ముందుంటుందా వెనుకుంటుందా? ముందుంటుంది. ఎంత? 90 degrees ముందుంటుంది. కాబట్టి పై వైపుకి ELని మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కెపాసిటర్లో ఏం చెప్పుకున్నాం? కరెంట్ అనేది ముందుంటుంది వోల్టేజ్ కంటే. ఎంత ముందుంటుంది? 90 degrees. కరెంట్ అనేది వోల్టేజ్ కంటే 90 degrees ముందుంది అన్నాం. అంటే అర్థం ఏంటి? వోల్టేజ్ అనేది కరెంట్ కంటే వెనక 90 degrees ఉంటాయి కదా, అంటే 90 degrees వెనక ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఈ విధంగా రాసుకోవచ్చు. EC. ఇదిగోండి, కరెంట్ అనేది కెపాసిటర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ కంటే 90 degrees ముందుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మూడవది రెసిస్టర్ దగ్గర తీసుకున్నట్లయితే ఏం చెప్పుకున్నాం? రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ కరెంటు రెండు కూడా సేమ్ ఫేజ్లో ఉంటాయి. సేమ్ ఫేజ్లో ఉంటాయంటే కరెంట్ అనేది ఎటువైపు అయితే ఉందో వోల్టేజ్ కూడా అటువైపే ఉంటుంది. ER. అమ్మ ఇక్కడ నేను డయాగ్రామ్లో గీసేటప్పుడు I కొంచెం పెద్దదిగా ER అనేది చిన్నదిగా గీసాను, కానీ యాక్చువల్గా మనకి I అనేది చిన్నదిగానే ఉంటుంది. ఎందుకని? I0 = E0 అని రాసాం. అంటే డినామినేటర్లో వాల్యూ ఉంది. డినామినేటర్లో వాల్యూ ఉన్నప్పుడు E0 కంటే తక్కువగా ఉంటుంది I0. కాదు, ఇక్కడ మీకు అర్థం కావడం కోసం Iని ఇక్కడ దాకా పొడిగించి గీసాను. యాక్చువల్గా ఈ ER అనేది ముందుకుంటుంది. ఓకే, లేకపోతే ఇదిగోండి, ఇది X యాక్సిస్ అనుకోండి, ఈ పాయింట్ని A అనుకుందాం, ఇక్కడ దాకా I ఉంది అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రిజల్టెంట్ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఈ EL EC రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్ ఫేజ్లో ఉన్నాయి. ఒకటి పైకి ఉంది, ఒకటి కిందకు ఉంది. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏం చేయాలి? వెక్టార్ ఫామ్లో యాడ్ చేస్తే ఒకటి పైకి ఉంది, ఒకటి కిందకు ఉంది. ఏం చేస్తాం? యాడ్ చేసేటప్పుడు మధ్యలో మైనస్ పెడతాం. ఓకే, కాబట్టి అప్పుడు ఏమొస్తుంది మనకి? రిజల్టెంట్ అనేది EL - EC వస్తుంది. ఈ EL - EC అంటే ఏంటమ్మా? రిజల్టెంట్ ఆఫ్ EL అండ్ EC. EL EC యొక్క రిజల్టెంట్ అనేది పై వైపు వచ్చింది. EL - EC అని అనుకుందాం. ఇక్కడ EL అనేది పెద్దదైతే పైకి వస్తుంది, ఒకవేళ EC అనేది పెద్దదైతే కిందకు వస్తుంది. నేనేమనుకున్నాను? EL అనేది EC కంటే పెద్దది ఉందనుకున్నా, అందుకని మనం పై వైపు గీసాం EL - EC. ఇప్పుడు ఒక వెక్టార్ EL - EC, ఇంకో వెక్టారు ER. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది O, ఈ పాయింట్ని A అనుకున్నాం ఆల్రెడీ, A, దీన్ని B అనుకోండి, దీన్ని C అనుకోండి, దీన్ని D అనుకోండి. OD ఒక వెక్టారు, OA ఒక వెక్టారు. ఈ రెండిటి యొక్క రిజల్టెంట్ అనేది ఈ మిడిల్లో వస్తుంది. ఈ రిజల్టెంట్ ఏంటి? E. ఇక్కడ యాంగిల్ ఎంత ఉందమ్మా? 90 degrees ఉంది. ఇక్కడ చూడండి, O నుంచి Dకి ఎంత దూరం ఉంటుందో, ఇది A కదా, దీన్ని ఏమనుకుందాం? F అనుకుందాం. O నుంచి Dకి ఎంత దూరం ఉందో A నుంచి F కూడా అంతే దూరం ఉంటాయి. ఎందుకని? ఇవి రెండు సిమిలర్ లైన్స్ కాబట్టి. అంటే ఇక్కడ కూడా ఎంత వాల్యూ? EL - EC. ఇంతవరకు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, OFA. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? 90 degrees ఉంది. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిలేగా.
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రూల్ ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఆ ఫార్ములా ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు? ఈ స్క్వేర్ ఈక్వల్ టు ఈఎల్ మైనస్ ఈసీ హోల్ స్క్వేర్ ప్లస్ ఈఆర్ హోల్ స్క్వేర్. అర్థమైంది ఎలా రాశాను? హైపోటెన్యూస్ అంటే ఓఎఫ్, లేదా ఇక్కడ రాస్తాలేండి, ఓఎఫ్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఓఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏఎఫ్ హోల్ స్క్వేర్. రివర్స్లో రాశాను ఇదిగోండి, ఓఏనేమో ఈఆర్, ఏఎఫ్ ఏమో ఈఎల్ మైనస్ ఈసీ హోల్ స్క్వేర్. ఓకే, ఇది వాల్యూ. మనకి ఈ వాల్యూకి తెలుసా? ఇక్కడ రాయలేదా? ఈ వాల్యూ అంటే ఏం రాయాలి? మొత్తం సర్క్యూట్కి రాయాలి. మొత్తం సర్క్యూట్కి ఫర్ ఎల్సిఆర్ సర్క్యూట్ టోటల్ పొటెన్షియల్ ఎంత అప్లై చేసింది? ఈజ్ ఈక్వల్ టు ఓమ్స్ లా ప్రకారం ఏం రాయాలి? కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. కరెంట్ని ఐతో ఇండికేట్ చేస్తాం. ఈ మొత్తం సర్క్యూట్లో వచ్చేటువంటి రెసిస్టెన్స్ని మనం ఏమని పిలుస్తాం? ఇంపిడెన్స్ అని పిలుస్తాం. కాబట్టి ఐ ఇంటూ జెడ్ అని రాసుకోవచ్చు. ఇది టోటల్ సర్క్యూట్కి, ఇది కేవలం రెసిస్టర్కి, ఇది కేవలం కెపాసిటర్కి, ఇది కేవలం ఇండక్టర్కి. ఓకే, ఇప్పుడు ఆ 4 వాల్యూస్ ఇదిగోండి, 1 2 3 4, ఈ 4 వాల్యూస్ని కూడా తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అప్పుడు ఎంత వస్తుంది? ఈ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? ఐ ఇంటూ జెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈఎల్ మైనస్ ఈసీ హోల్ స్క్వేర్ అన్నాం. ఈఎల్ ఎంత వచ్చింది? ఐ ఇంటూ ఎక్స్ఎల్ వచ్చింది. ఈసీ ఎంత వచ్చింది? ఐ ఇంటూ ఎక్సీ వచ్చింది. ఈ 2 వాల్యూస్ని ఈ ఫస్ట్ టర్మ్లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఐ ఇంటూ ఎక్స్ఎల్ మైనస్ ఐ ఇంటూ ఎక్స్సి హోల్ స్క్వేర్ ప్లస్ ఈఆర్ అనేటువంటి వాల్యూ ఎంత వచ్చింది? ఐఆర్ వచ్చింది. కాబట్టి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఐఆర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఈ మూడిట్లో కూడా ఒక టర్మ్ అనేది కామన్గా ఉంటుంది. ఏంటి ఆ టర్ము? ఐ అనేటువంటి టర్మ్ కామన్గా ఉంటుంది. మనం దాన్ని కామన్ తీసినట్లయితే ఐ స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఫస్ట్ దాంట్లో ఐ కామన్ తీస్తే ఐ స్క్వేర్ బయటకు వస్తుంది. రెండో దాంట్లో కూడా ఐ స్క్వేర్ ఉంది కాబట్టి రెండింటికి కామన్గా కలిపి బయట రాసినట్లయితే ఐ స్క్వేర్ ఇంటూ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. లెఫ్ట్ సైడు రైట్ సైడ్ రెండు కూడా ఐ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి రెండింటిని క్యాన్సిల్ చేసినట్లయితే జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ వస్తుంది. దీని నుంచి మనం ఏం రాయొచ్చు? జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది జెడ్ వాల్యూ. ఏంటిది జెడ్ వాల్యూ? ఇంపిడెన్స్ ఇన్ ది ఎల్సిఆర్ సర్క్యూట్. ఎల్సిఆర్ సర్క్యూట్లో వచ్చేటువంటి ఇంపిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ అని అర్థం. ఆల్రెడీ నిన్న కూడా ప్రూవ్ చేసాం కదా, జెడ్ ఈజ్ కూడా ఎంత వచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ హోల్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు కూడా అంతే వచ్చింది కదా, జెడ్ ఈజ్ కూడా ఎంత వచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ హోల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ వచ్చింది. ఇదే విధంగా ఈ మిగిలినటువంటి రెండింటిని కూడా మనం ప్రూవ్ చేయాలి. ఏ విధంగా ప్రూవ్ చేయాలో చూడండి. ఇక్కడ ఫై అనేటువంటిది ఏంటిది? ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది కరెంట్ అండ్ వోల్టేజ్. కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ని మనం ఈ ఫై అనేటువంటి టర్మ్తో ఇండికేట్ చేస్తాము. మనం ఇక్కడ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఐ అనేది ఈ ఎక్స్ డైరెక్షన్లో ఉంది, వోల్టేజ్ అనేది ఈ డయాగ్నల్ ఓఎఫ్ వైపు ఉంది. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఎంత? ఫై. ఇప్పుడు మనం ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉపయోగించి ఇందాక ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని రాసాం. మళ్ళీ ఇప్పుడు అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? tan phi ఈక్వల్ టు రాసుకోవచ్చమ్మా. tan phi అంటే నాకు tan theta is equal to ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ ఆపోజిట్ ఎంత? ఏఎఫ్, అడ్జసెంట్ ఎంత? ఓఏ. అప్పుడు tan phi is equal ఏమవుతుంది? ఏఎఫ్ బై ఓఏ అవుతుంది. ఏఎఫ్ అనేది ఎంతకు సమానం? ఈఎల్ మైనస్ ఈసీకి సమానం. ఓఏ అనేది ఎంతకు సమానం? ఈఆర్కి సమానం. కాబట్టి ఇక్కడ ఈఆర్ అని రాసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి కదా, ఈఎల్, ఈసీ, ఈఆర్. ఈ మూడింటి వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఐ ఇంటూ ఎక్స్ఎల్ మైనస్ ఐ ఇంటూ ఎక్స్సి బై ఐ ఇంటూ క్యాపిటల్ ఆర్ అని వస్తుంది. ఐ మూడిట్లో కూడా ఐ ఉంటుంది కాబట్టి ఐ టర్మ్ నేను క్యాన్సిల్ చేసినట్లయితే ఏం మిగులుతుంది? tan phi ఈక్వల్ టు ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి బై క్యాపిటల్ ఆర్ అని వస్తుంది. ఇది ఫేజ్ డిఫరెన్స్కి ఫార్ములా. ఇదిగోండి ఇక్కడ వచ్చింది tan phi, జెడ్ వచ్చేసింది, tan phi వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ మనకి ఏం కావాలనుకుందాం, ఒకవేళ మీకు ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ ఐ నాట్ ఈస్ ఈక్వల్ టు ఈ నాట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ హోల్ స్క్వేర్ ప్రూవ్ చేయాలి. ఎలా రాయొచ్చు అది? ఇదిగో ఇందాక ఇక్కడ రాశారు చూసారా, ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ జెడ్ అని రాసాం. అంటే వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ ఇంపిడెన్స్. ఇది మనం జనరల్గా టోటల్ వాల్యూకి రాస్తే
కేవలం పీక్ వాల్యూకి మాత్రమే రాసాం అనుకోండి, ఈ నాట్ ఈక్వల్ టు ఐ నాట్ ఇంటూ జెడ్ అవుతుంది. అప్పుడు ఐ నాట్ ఈక్వల్ ఎంత అయింది, ఈ నాట్ బై జెడ్. జెడ్ వాల్యూ ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాంగా, కాబట్టి ఐ నాట్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ నాట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ XL మైనస్ XC హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, దీన్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే ఇలా రాసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడే చూడండి, ఇక్కడ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈఎల్ మైనస్ ఈసీ హోల్ స్క్వేర్ ప్లస్ ఈఆర్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ రాసుకోవచ్చు ఐ నాట్ జెడ్ హోల్ స్క్వేర్. అంటే ఈ టర్మ్లో మనం ఐ నాట్ జెడ్ హోల్ స్క్వేర్ అని రాసుకొని కూడా మనం ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, అలా అయినా సాల్వ్ చేయొచ్చు, ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు, మీరు ఎలా కావాలంటే అలా సాల్వ్ చేయండి. ఓకే, మనం ఈ ప్రొసీజర్ అయితే సింపుల్గా అయిపోతుంది. ఇంతవరకు మనకి ఏంటిది, వెక్టార్ డయాగ్రామ్ ఉపయోగించి పీక్ వాల్యూ ఆఫ్ ది కరెంట్ని, ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది కరెంట్ అండ్ వోల్టేజ్ని, ఇంపిడెన్స్ ఆఫ్ ది ఎల్సిఆర్ సర్క్యూట్ని, ఈ మూడింటిని మనం ఫైండ్ అవుట్ చేసాము. ఓకే, ఇప్పుడు ఈ ఎల్సిఆర్ సర్క్యూట్లో రిజోనెన్స్ అనేది వస్తుంది. ఎల్సిఆర్ సిరీస్ రిజోనెన్స్ సర్క్యూట్ అంటాం. ఈ రిజోనెన్స్ అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది ఏంటి అనేది మనం చూద్దాం. సరే, ఇక్కడ రిజోనెన్స్ అన్నాం, రిజోనెన్స్ అనేది రావాలి. రిజోనెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఒకసారి కనుక మీరు ఇక్కడ Z అనేటువంటి వాల్యూని అబ్జర్వ్ చేసినట్లయితే Z ఈజ్ ఈక్వల్ టు ఏముందమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్ అని రాసాం. ఇందాక ఇక్కడ రఫ్ చేసినట్టున్నాను, XL ఈక్వల్ టు ఎంత, L ఒమేగా, XC ఈజ్ ఈక్వల్ ఎంత, 1/C ఒమేగా. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక విషయం మీకు అర్థమవుతుంది. ఏమర్థం అవుతుంది, ఫర్ ఏ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది కెపాసిటివ్ రియాక్టెన్స్. అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా అనేది స్మాలర్ వాల్యూ అనుకోండి, ఒమేగా అనేది స్మాలర్ వాల్యూ అనుకోండి. ఒమేగా స్మాలర్ వాల్యూ అయితే XL అనేది తక్కువగా ఉంటుందా, ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుంది. ఎందుకని, XL ఈక్వల్ టు L ఒమేగా, కాబట్టి ఒమేగా అనేది స్మాలర్ వాల్యూ అయినట్టయితే XL అనేది తక్కువగా ఉంటుంది. XL అనేది తక్కువ అంటే అర్థం ఏంటి, ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. XC కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకని, ఇక్కడ ఒమేగా అనేది డినామినేటర్లో ఉంది, డినామినేటర్లో స్మాలర్ వాల్యూ ఉంటే రేషియో అనేది పెరుగుతుంది. కాబట్టి ఒక వాల్యూ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఏదైనా ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి XL అనేది తక్కువ ఉంటే XC అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ XL ఎక్కువగా ఉంటే XC తక్కువగా ఉంటుంది. అది కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా ఈజ్ హయ్యర్, ఎక్కువగా ఉంది వాల్యూ, ఒమేగా వాల్యూ, అప్పుడు XL అనేది ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఎందుకని, L ఇంటూ ఒమేగా కదా, ఒమేగా పెరిగితే XL పెరుగుతుంది. అదేవిధంగా XC ఏమైంది, తగ్గిద్ది. ఎందుకని, డినామినేటర్లో ఒమేగా ఉంది, ఒమేగా వాల్యూ ఎక్కువగా ఉంటే డినామినేటర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి డినామినేటర్ ఎక్కువైతే రేషియో తగ్గిద్ది, అప్పుడు XC అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఈ రెండు వాల్యూస్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఫ్రీక్వెన్సీ XL అండ్ XC ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అంటే ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర, అంటే పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర XL అనేది ఎక్కువగా ఉంటే XC తక్కువగా ఉంటుంది, XL తక్కువగా ఉంటే XC అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే రెండు ఎలా ఉన్నాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏదో ఒక వాల్యూ దగ్గర, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒమేగాని స్మాలర్ వాల్యూ నుంచి హయ్యర్ వాల్యూ తీసుకెళ్తూ ఉన్నాయి, ఒకటేమో పెరుగుతుంది, ఒకటేమో తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది XL అనుకోండి, ఇది XC అనుకోండి, ఇదేమో తగ్గుతూ వస్తుంది, ఇదేమో పెరుగుతూ పోతుంది. ఎక్కడో ఒక చోట ఈ రెండు ఏమైతాయి, సమానం అవుతాయి. ఆ ఈక్వల్ అయినటువంటి వాల్యూ దగ్గర మనకి ఏమవుతుంది, ఇంపిడెన్స్ అనేది మినిమం అవుతుంది. ఫర్ ఏ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఫర్ ఏ పర్టికులర్ వాల్యూ ఆఫ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ XL ఈజ్ ఈక్వల్ టు XC. ఏదో ఒక వాల్యూ దగ్గర ఒమేగాకి ఏదో ఒక వాల్యూ దగ్గర XL అనేది ఎంతకు సమానం అవుతుందమ్మా, XCకి సమానం అవుతుంది. ఒకవేళ XL అనేది XCకి సమానం అయినట్లయితే Z ఇస్ ఈక్వల్ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XL మైనస్ XC. ఈ రెండు ఏమైంది, క్యాన్సిల్ అవుతుంది, అంటే ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే XL ఈక్వల్ XC కదా, అప్పుడు Z ఇస్ ఈక్వల్ ఏమవుతుంది, క్యాపిటల్ R అవుతుంది. అంటే రెసిస్టెన్స్ అనేది తగ్గిందా పెరిగిందా, నథింగ్ బట్ ఇంపిడెన్స్. ఇంపిడెన్స్ అనేది ఏమవుతుంది, తగ్గుతుందా పెరుగుతుందా, తగ్గుతుంది. అంటే
ఎప్పుడైతే మనకి ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది కెపాసిటివ్ రియాక్టెన్స్కి సమానం అవుతుందో ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్లో ఇంపిడెన్స్ అనేది మినిమం అవుతుంది. ఇంపిడెన్స్ అనేది మినిమం అయింది అంటే కరెంట్ అనేది ఏమవుతుంది, మ్యాక్సిమం అవుతుంది. కరెంట్ మ్యాక్సిమం అయింది అనుకోండి, ఏ సందర్భంలో అయితే కరెంట్ మ్యాక్సిమం అవుతుందో అప్పుడు ఈ సర్క్యూట్ ఎలా ఉన్నట్టు, రిజోనెన్స్ కేసులో ఉన్నట్టు. ఓకే, ఫర్ ఎ పర్టికులర్ వాల్యూ ఆఫ్ angular frequency the current in this circuit is maximum or the impedance in this circuit will be minimum. That frequency is known as resonant frequency. ఏదో ఒక ఫ్రీక్వెన్సీ, నథింగ్ బట్ ఒమేగా, ఏదో ఒక యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫ్రీక్వెన్సీ దగ్గర కరెంట్ అనేది మ్యాక్సిమం అవుతుంది, ఇంపిడెన్స్ అనేది మినిమం అవుతుంది. ఆ సందర్భంలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని మనం ఏమని పిలుస్తాం, రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఏమంటాం, రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ. సరే, ఆ రిజోనెంట్ ఫ్రీక్వెన్సీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి. ఎక్స్ఎల్ వాల్యూ ఎంత, ఎల్ ఒమేగా. ఎక్స్సి వాల్యూ ఎంత, 1/c ఒమేగా. దీని నుంచి మనం విధంగా రాసుకోవచ్చుగా, ఒమేగాను ఒకవైపు తీసుకురండి, మిగిలినవన్నీ ఒకవైపు తీసుకెళ్ళండి. అప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి ఒమేగా లెఫ్ట్ సైడ్ వస్తే న్యూమరేటర్లో మల్టిప్లికేషన్ అవుతుంది. అప్పుడు ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/LC అవుతుంది. ఒమేగా ఈక్వల్ ఏమైంది, 1/√LC అవుతుంది. ఒమేగా అంటే ఏంటి, యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటి, 2πf. అంటే ఇప్పుడు 2πf ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, 1/√LC అని రాసుకోవచ్చు. F ఈక్వల్ టు 1/2π ఇంటూ √LC అవుతుంది. ఇది దేనికి ఫార్ములా, F ఈజ్ ఈక్వల్ 1/2π√LC అనేది రిజోనెంట్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా. అంటే మనం తీసుకున్నటువంటి సర్క్యూట్లో కరెంట్ అనేది ఎప్పుడైతే మ్యాక్సిమం అవుతుందో, లేకపోతే రెసిస్టెన్స్ అనేది ఎప్పుడైతే మినిమం ఉంటుందో అప్పుడు ఉండేటువంటి ఫ్రీక్వెన్సీని రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఆ రిజోనెంట్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా స్మాల్ f ఈజ్ ఈక్వల్ టు 1/2π√LC. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ కనుక ఒక గ్రాఫ్ గీసినట్లయితే, ఇఫ్ we plot a graph between the current and frequency of the LCR circuit, it will be look like as this. మనం ఇక్కడ ఈ సర్క్యూట్లో కనుక కరెంట్కి ఫ్రీక్వెన్సీకి గ్రాఫ్ గీసినట్లయితే ఫర్ పర్టికులర్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్సెస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, మనం తీసుకున్నటువంటి సర్క్యూట్లో రెసిస్టెన్స్ అనేది క్యాపిటల్ ఆర్ ఉన్నప్పుడు ఒక గ్రాఫ్, ఒక కరువు, 2R ఉన్నప్పుడు ఇంకో కరువు గీస్తాం అనుకోండి. ఇదిగోండి, 2R అనేది ఉన్నప్పుడు ఈ ఫస్ట్ కరువు, క్యాపిటల్ ఆర్ ఉన్నప్పుడు సెకండ్ కరువు రిప్రజెంట్ చేస్తుంది అనుకోండి. అర్థమైందా ఎలా చేసామో? ఏం చేసాము, ఎల్సిఆర్ సర్క్యూట్లో కరెంట్కి ఫ్రీక్వెన్సీకి గ్రాఫ్ గీసాను. రెసిస్టెన్స్ అనేది నథింగ్ బట్ ఇంపిడెన్స్ అనుకోండి. ఇదిగోండి, ఇంపిడెన్స్ అనేది క్యాపిటల్ ఆర్ అయినప్పుడు పీక్ అనేది ఈ సెకండ్ ఎలా ఉందో అలా వస్తుంది. ఇంపిడెన్స్ అనేది 2R అయినప్పుడు ఇదిగోండి ఈ ఫస్ట్ కర్వ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా గ్రాఫ్ అనేది వస్తుంది. ఈ గ్రాఫ్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏం జరుగుతుంది, ఈ రెండు కూడా మ్యాక్సిమం వాల్యూని ఒకే చోట తీసుకొని వస్తాయి. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీని ఏమంటాం మనం, రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం. నథింగ్ బట్ ద ఫ్రీక్వెన్సీ కరస్పాండింగ్ టు ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది కరెంట్ ఈజ్ నోన్ యాజ్ రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ. మనం తీసుకున్నటువంటి కరెంటు ఫ్రీక్వెన్సీ గ్రాఫ్లో మ్యాక్సిమం కరెంట్ అనేది ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర అయితే వస్తుందో దాన్ని మనం రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ అనుకోవచ్చు. అదేవిధంగా ఈ గ్రాఫ్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కరెంట్ ఈజ్ ఇంక్రీజెస్ స్లోలీ at initial condition and increases rapidly when it reaches the resonant frequency. మనం ఈ గ్రాఫ్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కరెంట్ అనేది ఫస్ట్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ అనేది రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గరికి వెళ్తుందో అప్పుడు కరెంట్ ఏమైంది, సడన్గా పెరిగిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ సర్క్యూట్ని నథింగ్ బట్ ఈ ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ని ఏమని పిలుస్తాము అంటే మనం యాక్సెప్టార్ సర్క్యూట్ అంటాం. అని పిలుస్తాం యాక్సెప్టార్ సర్క్యూట్ అంటాం. యాక్సెప్టార్ సర్క్యూట్ అని ఎందుకు పిలుస్తాము అంటే ఇట్ విల్ అలౌస్ ది మ్యాక్సిమం కరెంట్ వెన్ ఇట్స్ ఇంపిడెన్స్ ఈజ్ మినిమం. ఇంపిడెన్స్ అనేది మినిమంగా ఉన్నట్లయితే అదేం చేస్తుంది, మ్యాక్సిమం కరెంట్ని తీసుకుంటుంది. అదేవిధంగా ఒకవేళ ఇక్కడ మనం తీసుకుంది ఆల్టర్నేటింగ్ కరెంట్, ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్లో పర్టికులర్ ఫ్రీక్వెన్సీ మాత్రమే ఉన్నవి మనం ఇవ్వడం చాలా కష్టం. అంటే మనం ఇచ్చేటువంటి ఈఎంఎఫ్లో ఒక్కోసారి 2-3 రకాలైనటువంటి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. 2-3 రకాలైనటువంటి ఫ్రీక్వెన్సీస్ ఉంటే 2-3 రకాల మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్స్ ఉంటాయి. ఎన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్స్ ఉన్నా కూడా ఈ ఎల్సిఆర్ సర్క్యూట్ ఏం చేస్తుంది,
పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉన్నదాన్ని మాత్రమే ఎక్కువగా తీసుకుంటుంది. అంటే మిగతాది తీసుకోదని కాదు, మిగతా వాటిని కూడా తీసుకుంటుంది, కాకపోతే ఈ వాల్యూ ఉన్నటువంటి వాటిని ఏమవుతుంది, ఎక్కువగా తీసుకుంటుంది. అర్థమవుతుందో చెప్పేది? మనం తీసుకునేది ఆల్టర్నేటింగ్ సోర్స్. ఈ ఆల్టర్నేటింగ్ సోర్స్ ఇచ్చేటప్పుడు మనం ఇచ్చేటువంటి కరెంట్కి ఎంతో కొంత ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. అయితే మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ కరెంట్లో ఒకే ఫ్రీక్వెన్సీ ఉన్నది ఇవ్వడం కష్టం. ఎందుకని? అక్కడ 2-3 ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. ఆ 2-3 ఫ్రీక్వెన్సీస్లో కూడా ఈ ఎల్సిఆర్ సర్క్యూట్ ఏమవుతుంది, ఏదో ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉన్నదాన్ని మాత్రమే ఎక్కువగా తీసుకుంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఏది? రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ. అంటే మనం ఇచ్చినటువంటి ఆల్టర్నేటింగ్ కరెంట్లో ఏ ఆల్టర్నేటింగ్ కరెంట్కి అయితే రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ కరెంట్ అనేది ఈ ఎల్సిఆర్ సర్క్యూట్ వలన ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు? యాక్సెప్టార్ సర్క్యూట్ అంటారు. ఇంతవరకు మనకి ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్. ఓకే.